సో మాదైతే శ్రీరంగంలో దర్శనం అయిపోయిందండి, చాలా బాగుంది. టెంపుల్ అయితే అదిరిపోయింది. ఫుల్ లాగ్ చూడండి, అర్థమవుతుంది. మాదైతే దర్శనం అయిపోయిందండి శ్రీరంగంలో. టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది, చూసినారు కదా. సో అట్లా అయితే ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నాం బా? ఏ టెంపుల్? పాతాళ శంభు టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తామో తెలియదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాము. సో అదండి, అక్కడికి వెళ్ళి మనం మిగతా బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. సో ప్యాకప్ అయిపోయిందండి. మళ్ళీ ఇక్కడ నుంచి శ్రీరంగం నుంచి ఇప్పుడు శంభు మురుగన్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ నుంచి నైట్ స్టే ఎక్కడ ఏంటి అని మాకు కూడా ఐడియా లేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మిగతా బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. అసలు మాకు లగేజ్ అయితే దించడం పెట్టడం పెద్ద పని అవుతుంది రెండు కార్లలో. సో అట్లా జరుగుతుంది అనమాట. సో శంభు మురుగన్ టెంపుల్కి ఇంకా ఇట్లా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినామండి. ఆ రోజు కొంచెం వెదర్ కూల్గా ఉండే అనమాట. అండ్ అక్కడక్కడ వాన కూడా పడుతుంది, ఒక ప్లేస్లో పడుతుంది, ఒక ప్లేస్లో పడట్లేదు, అట్లా ఉండే వెదర్ అనమాట. అయితే మేము ఆల్మోస్ట్ కొడైకెనాల్కి దగ్గరలో వెళ్ళిపోయినాము. ఇంకొక 48 కిలోమీటర్స్లో ఇంకొక 48 కిలోమీటర్స్ వెళ్తే కొడైకెనాల్ కూడా వెళ్తాం అనమాట. అనుకున్నామండి వెళ్దాము, ఏడు వచ్చినామని. కాకపోతే ఏంటంటే వెదర్ ఒకటి కూల్ ఉంది అండ్ పిల్లలకు కూడా కొంచెం లైట్గా కోల్డ్ అయిన ఉండే. మళ్ళీ అంటే మనం ప్రిపేర్డ్ వెళ్ళలే కదా, బట్టలు అవి హెవీ క్లాత్స్ ఇట్లా వామ్ క్లాత్స్ ఏం తీసుకెళ్ళలేదు. సమ్మర్ అని చెప్పి అన్ని కాటన్ క్లాత్సే తీసుకెళ్ళాం. సో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఎందుకులే అని చెప్పి ఇంకా డ్రాప్ అయిపోయినాం. లేదంటే అది కూడా సడన్గా అక్కడ వెళ్ళి నేమ్ బోర్డు ఉంటుంది కదా, నేమ్ బోర్డు చూడంగానే అనుకున్నాము మళ్ళీ ఎందుకు సిక్ అయితే అని చెప్పి ఇంకా డ్రాప్ అయిపోయినాం. సో అట్లా జరిగిందండి. అసలు వెళ్తుంటే చూడండి ఆ క్లౌడ్స్ మొత్తం ఇట్లా కొండల మధ్యలో ఉన్నట్టు అనిపించినాయి. అసలు తమిళనాడు సైడ్ అయితే గ్రీనరీ అంటే గ్రీనరీ అండి. వేడి ఉంటుంది అంటారు కానీ ఎక్కడ ఎండిపోయినట్టు పొలాలు కానివ్వండి చెట్లు కనిపించలేదు. మొత్తం గ్రీనరీ, ఎంత ఫ్రెష్గా ఉండే, అసలు అంత బాగుండే. ఇంక ఇది వచ్చి టెంపుల్ రూట్ అండి. ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్ తీసుకోగానే అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్ అనేది. పాతాళ శంభు మురుగన్ అంటారు. సో చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇది. అంటే పవర్ఫుల్ టెంపుల్ అనమాట. కానీ చిన్నగా ఉంటుంది టెంపుల్ అయితే, పొలాల మధ్యలో ఉంటుంది. ఇంకా దారిలో వెళ్తుంటే కూడా పొలాలు కొండలు అసలు చెప్పడానికి లేదండి, అంత బ్యూటిఫుల్ ఉండే అనమాట. చాలా బాగా అనిపించింది. ఇదైతే చెప్తున్నాను కదా, మేము అనుకోకుండా వెళ్ళిన టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకున్న వాటికి వెళ్ళడం కంటే. సో ఈ టెంపుల్కి అయితే వచ్చేసినామండి. అండ్ ఈ టెంపుల్ దగ్గర తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నారు, అంటే ఎక్కువ తెలుగు వాళ్ళే వస్తున్నారు అనమాట. సో పార్కింగ్ రైట్ సైడ్ ఉండే, ఇంకా మేమైతే పార్క్ చేద్దామనేసి వెళ్తున్నాం కార్ని. సో అక్కడ మనకి స్నాక్స్ కానీ టీ కానీ టిఫిన్స్కి ఒక చిన్న రెస్టారెంట్ టైప్ ఉంటుందండి. ఇంకా ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసినాము. శంభు మురుగన్ టెంపుల్కి అయితే వచ్చేసినామండి. ఇక్కడ మ్యాక్సిమం తెలుగు వాళ్ళే కనిపిస్తున్నారు, తెలుగు మాటలు వినిపిస్తున్నాయి. కొంత ఒక 2-3 డేస్ తర్వాత నాకైతే ఎక్కడ కలవలేరు ఈ ట్రిప్లో. మాకు ఇప్పటి వరకు జరిగిన ట్రిప్లో ఇక్కడ అనిపించినారు, వినిపిస్తున్నాయి మాటలు కూడా. అయితే ఈ టెంపుల్ చాలా కరంగలి మాల గురించి అయితే వింటున్నాం కదండి, అవి ఒరిజినల్గా దొరికేది ఈ టెంపుల్లోనే అనమాట. మేమైతే సడన్గా అనుకోలేదు అసలు, ఎందుకో నియర్ బై టెంపుల్స్ అని కొడితే ఈ టెంపుల్ చూపించింది. ఇంకొచ్చేసినాం అసలు ఏమాత్రం ఆలోచించకుండా టెంపుల్కి అయితే. సో లోపలికి వెళ్ళి చూద్దాము, వీడియో అలో చేస్తారో లేదో అని నాకైతే కొంచెం టెన్షన్ ఉండే. అయినా కొంచెం అయితే నేను కవర్ చేయగలిగిన, చూసేయండి మీరు కూడా. ఇంకా టెంపుల్లోకి వెళ్దామని మెల్లిగా కార్ దిగేసి పార్క్ చేసి ఇంకా వెళ్తున్నామండి. రష్ కూడా పెద్దగా ఏం లేరు అని అనిపించింది బయట నుంచి, కానీ లోపల ఉండే వస్తున్నారు. ఇంకా హాలిడేస్ కదండి, ఎక్కడైనా చెప్పినట్టే ఫుల్ క్రౌడ్ అనమాట. అయితే అక్కడ మామిడికాయలు అంటే తోతాపరి, వాటర్ మిలన్, పైనాపిల్ ఇట్లా ఒక కప్పులో ముక్కలు ముక్కలుగా కట్ చేసి అమ్ముతున్నారు అనమాట. ఈచ్ కప్ వచ్చి 20 రూపీస్. అది అంటే అక్కడ ఏం దొరకాయి కాబట్టి అది తింటుంటేనే మంచి అనిపించింది. ఎక్కువ ఇంట్లో మనకు ఉంటే అర్థం కాదు దాని వాల్యూ, ఫ్రూట్స్ వాల్యూ, కానీ అక్కడ తెలుస్తుంది మనకైతే, అమృతంలా అనిపిస్తుంది.
సో అవైతే మేము తిన్నామన్నమాట. చాలా జర్నీ చేసినాం కదా, సో మంచి అనిపించింది వెదర్కి. అది ఎవరికి ఏం కావాలో తినేసినాం. ఇంకా టెంపుల్లోకి అయితే ఎంటర్ అయినాము. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ టెంపుల్ దేనికి ఫేమస్ అంటే కరంగల్ మాల. మీకు ఐడియా ఉండే ఉంటుంది ఎక్కువ మందికి అయితే. కరంగల్ మాల అనేది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, వింటున్నాం కూడా. అసలు ఆ మాల ఎందుకు వేసుకుంటారు ఏంటి అని ఇక్కడ బోర్డు ఉంది చూడండి. నేను డీటెయిల్గా పెట్టినాను అందుకనే. కానీ ఈ కరంగల్ మాల ఫేక్ మాలస్ అయితే చాలా ఆన్లైన్లో అట్లా దొరుకుతున్నాయి, కానీ అస్సలు తీసుకోవద్దు. ఇక్కడనే ఎందుకు తీసుకోవాలి అని అంటే, ఇది దేవుడి దగ్గర 48 days పెడతారండి. సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పెట్టి పూజ చేసి ఇస్తారనమాట. అది వేసుకున్న లాభం ఉంటుంది, అంటే ఏదన్నా ఎఫెక్ట్ ఉంటుంది. ఆన్లైన్లో అట్లా తీసుకోవడం కంటే మనీ వేస్ట్ అని నాకు అనిపిస్తుంది. చూసినారా క్రౌడ్ ఎట్లా ఉన్నారో, అండ్ మాలలు కూడా అట్లే తీసుకుంటున్నారు అక్కడ. మేము కూడా తీసుకున్నాం అనమాట అందరం. సో ఇట్లా వెళ్ళగానే ఫస్ట్ కాలభైరవ స్వామి ఉంటారు. ఆ స్వామిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ మనం దర్శనానికి ఆ రూట్ అండి, రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అటు నుంచి వెళ్ళాలన్నమాట లోపలికి. సో అందరం ఇక్కడ దేవుడికి దండం పెట్టేసుకొని, కొంతమంది పువ్వులు కూడా అమ్ముతారు అక్కడ. గన్నేరు పువ్వులు అంటారు కదా, అవే మాలలు ఉంటాయి చూడండి ఇట్లా. ఇంకా మాలలు వేసేసి దర్శనానికి అయితే ఇట్లా వెళ్ళాలి. ఇంకా లోపలికి వెళ్తున్నాము. పాతాళ శంభు అని ఎందుకంటారంటే అండి, స్వామివారు కొంచెం అండర్ గ్రౌండ్లో ఉంటారనమాట. పాతాళం అంటే కిందికి ఉంటారు, మన భూమి మీద కంటే కొంచెం కింద ఉంటారు కాబట్టి పాతాళ శంభు అంటారు. అక్కడ స్వామివారిది పంచలోహాలతో చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించినారనమాట. సో ఇట్లా వెళ్ళాలి. ఇట్లా వెళ్ళి కిందికి 2 rounds స్టెప్స్ ఉంటాయండి, అది తిరిగి వెళ్ళాలన్నమాట. సో అందరూ అక్కడ వెళ్ళేది నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉన్నా, నరదిష్టి అట్లా ఉంటాయి కదా, అది పోతుంది అనమాట. ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదున్నా స్వామివారిని దర్శించుకుంటే అదంతా మన మీద నుంచి వెళ్తుంది. అండ్ ఈ కరంగలి మాల కూడా అందుకే అక్కడ ఫేమస్ అనమాట. నెగిటివ్ ఎనర్జీ గురించి, మన లోపల హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, ఏ నెగిటివిటీ ఎనర్జీ ఉన్నా పోతుంది అనమాట. అందుకని ఇంకా స్వామివారి దగ్గరికి వెళ్ళినాము. వెళ్ళి మేము కొన్న మాలలు కూడా అక్కడ ఇచ్చి పూజారి గారు ఉంటారు కదా, తనతో పూజ చేయించుకొని తీసుకొని వేసుకున్నాం అనమాట టెంపుల్లో. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చినామండి. చాలా అంటే చాలా మంచి జరిగింది దర్శనం అయితే మాకు. ఇంకా బయటికి వచ్చేసరికి మొత్తం క్లౌడీ అయిపోయిందండి. వాన పడుతుందేమో అని చాలా టెన్షన్ పడ్డాం, కానీ అస్సలు వాన లేదు. కాకపోతే వెదర్ మొత్తం డార్క్ అయిపోయింది. సో ఇంకా అదండి. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయిందండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయితే అయిపోయింది. చాలా అంటే చాలా బాగా జరిగింది. పాతాళ శంభు టెంపుల్ డే 3 వచ్చేసి మాది శ్రీరంగం అండ్ పాతాళ శంభు టెంపుల్. అనుకోకుండా ఇక్కడే అనుకొని వెళ్తున్నాం. ప్లాన్స్ అయితే అన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాం. చాలా మంచి అనిపిస్తుంది. సో అది. అండ్ ఇక్కడ కరంగల్ మాల కోసం అయితే ఈ మధ్య బాగా ట్రెండింగ్ కదండి. అంటే ఒరిజినల్ కరంగల్ మాల ఇక్కడే దొరుకుతుంది అనమాట, ఇంకెక్కడ దొరికినా డూప్లికేట్ అంటున్నారు. అయితే ఈ మాలని 45 or 48 days దేవుడి దగ్గర పెట్టి, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పెట్టి ఇస్తున్నారు అనమాట. పూజ చేసి బయట సేల్ చేస్తున్నారు. సో ఆన్లైన్లో అన్ని డూప్స్ అట్లా దొరుకుతున్నాయి. ఒకవేళ ఒరిజినల్ కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో తెప్పించుకోండి. సో అది కూడా. దర్శనం అయితే చాలా బాగుంది. అయితే ఇక్కడ నుంచి మేము అరుణాచలం అయితే స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. సో అరుణాచలానికి అయితే వెళ్దామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. అంటే ఇవాళ దర్శనం అవ్వకపోవచ్చు, ఇంకా రేపే ఫుల్ టైర్డ్ ఉన్నాం కదా. సో రేపైతే అయిపోతుంది అనుకుంటున్నాం దర్శనం. ఇంకెప్పుడు స్టార్ట్ అయిపోవాలి డైరెక్ట్ అరుణాచలం. అది వచ్చేసి సో అది. వీళ్ళు లంచ్ తినని వాళ్ళు తింటున్నారు అనమాట. సో అట్లా ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయిపోవాలండి. టెంపుల్ అయితే ఇది చాలా మొత్తం ఒక పొలంలో ఉందన్నమాట. టెంపుల్ అంతా ఒక పొలంలో మధ్యలో ఉందన్నమాట. చాలా చిన్నగానే ఉందండి టెంపుల్, పెద్దగా ఏం లేదు, కానీ ఫేమస్ టెంపుల్ చాలా. అంటే అంతా రాగి విగ్రహం ఉన్నారనమాట స్వామివారి లోపల. రాగి విగ్రహం, రాగితో చేసిన విగ్రహం అన్నమాట. ఎప్పుడో మరి చాలా సంవత్సరాల కిందట ఒక ముని అనుకుంటారు, ఋషి ముని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి పూజ చేసుకున్న. అండర్ గ్రౌండ్ కింద లోపలికి పాతాళంలో అట్లా అంటే కిందకు ఉంది. సో స్టెప్స్ దిగి అట్లా వెళ్ళాలి. సో అదండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ Day 4 బ్లాగ్ కూడా ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వకుండా చూడండి.